హాయ్ హలో నమస్తే. సాక్షి, టీవీ 9, 10 టీవీ, ఎన్టీవీ ఈ 4 ఛానల్స్ని ఆంధ్రప్రదేశ్లో కేబుల్ నెట్వర్క్ వాళ్ళు ప్రచారం చేయట్లేదు. ప్రచారం చేయట్లేదని ఇప్పుడు వీళ్ళు ఐ థింక్ నిరంజన్ రెడ్డి గారు ట్రాయ్కి రాశారు. రాస్తే కొంతమంది జర్నలిస్టులు టీడీపీ వాళ్ళని అడిగారు, మీరు ఎందుకు ఈ యొక్క న్యూస్ ఛానల్స్ని మీరు టెలికాస్ట్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో అంటే, మాకు తెలీదు అని అన్నారు. లోకేష్ బాబు గారు అన్నారట, నేను అది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చదివి చెప్తున్నా మీకు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన కథ చెప్తున్నా మీకు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ లింక్ ఇస్తున్నా, మీరు చూడండి. ఈ 4 టీవీ ఛానల్స్ని వాళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారయ్యా అని లోకేష్ గారిని అడిగితే, మేము అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అన్నారట. మేము అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి అన్నారట. ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కరెక్టే, అన్అఫీషియల్గా ఇచ్చారా అనంటే, అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అతనే రాశాడు స్టోరీ మొత్తం. అతనే ఒక కేబుల్ ఆపరేటర్ని అడిగితే, మాకు మేము చెప్పం సార్, దాని మీద మేము కామెంట్ చేయము అన్నారట. అదేందుకంటే నీకు ఎవరైనా చెప్పారా పైనుంచి? అదంతా కాదు గురు, నీకు ఎవరైనా పైనుంచి చెప్పారా ఈ 4 ఛానల్స్ని మీరు టెలికాస్ట్ చేయొద్దని అని అంటే, ఇంక మీకు తెలుసు కదా సార్ ఏం జరిగిద్ది అని, గవర్నమెంట్ మారినప్పుడు అన్నారని పేపర్ వాడే రాశాడు. ఓకే అంటే అర్థం ఏంటి? పైనుంచి అన్అఫీషియల్గా వచ్చింది, మీరు ఈ 4 ఛానల్స్ని మీరు కేబుల్ నెట్వర్క్ వాళ్ళని అఫీషియల్గా చేస్తే ప్రాబ్లం అయిద్దని అన్అఫీషియల్గా చెప్పారు అని అర్థం కదా. అట్లా ఇంకొక అతన్ని అడిగితే, అంతే సార్, అంతే, పైనుంచి వచ్చింది సార్. మరి ఎవరు చెప్పారా నీకు చెప్పు, పైనుంచి ఎవరు చెప్పారు నీకు అని అంటే, పేర్లు ఎందుకు లేదు సార్ అని అన్నారని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిందే అదే నేను చెప్తున్నాను నేను మీకు. ఓకే అంటే క్లియర్గా ఏం చేశారు వీళ్ళు, గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళు కనుక ఒక అఫీషియల్గా లెటర్ రాసి కేబుల్ ఆపరేటర్స్కి సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీని మీరు ఆపేయండి అని చెప్తే, ఈ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవి ఉంటాయి కదా, ట్రాయ్ అని ఒకటి ఉండేది కదా, ఒక నేషనల్ సంస్థ, వాళ్ళు తిడతారని చెప్పి వీళ్ళని అన్అఫీషియల్గా నొక్కారనమాట. ఈ 4 ఛానల్స్ని అన్అఫీషియల్గా నొక్కారు. సరే సాక్షిని నొక్కారు అని అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రత్యర్థి కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఒక 3 ఛానల్స్ని ఏదో వీళ్ళు రాగానే కొంతకాలం బ్యాన్ చేసినట్టున్నారు. సో వాళ్ళు రాగానే దీన్ని సాక్షిని బ్యాన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ టీవీ 9ని, ఎన్టీవీని, 10 టీవీని చేయటం మరీ దారుణం. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ, మహాన్యూస్ ఈ 4 ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి అనే వ్యక్తుల్ని కనీసం టీవీ డిబేట్స్ కూడా పిలవకుండా ఏకపక్షంగా కేవలం ఒక పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. ఆ వీడియోలు చూస్తే అర్థమైపోయింది. ఓకే అసలు వాళ్ళు పెట్టిన డిబేట్స్లో కనీసం ఒక వైఎస్ఆర్సిపి అని కూడా పిలవకుండా 5 సంవత్సరాలు ఏకపక్షంగా కొట్టారు ఈ 4 ఛానల్స్. బట్ టీవీ 9 వాళ్ళు అది చేయలేదుగా. టీవీ 9 వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళని బీజేపీ వాళ్ళని పిలిచారు. ఐ థింక్ టీడీపీ వాళ్ళని పిలవలేదు కానీ బీజేపీ వాళ్ళని పిలిచినట్టున్నారు, జనసేన వాళ్ళని పిలిచినట్టున్నారు, టీడీపీ వాళ్ళు కూడా పిలిచినట్టున్నారు డిబేట్స్కి. 10 టీవీ వాళ్ళ దాంట్లో నేను టీవీ 9 టీడీపీ వాళ్ళని కూడా పిలిచినట్టున్నారు. వాళ్ళు అన్ని పార్టీలను డిబేట్లకి పిలిచారు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా ఉండొచ్చు. బీయింగ్ ఫేవరబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ కార్యకర్త. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఐఎమ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త. నా డిస్క్రిప్షన్లో అదే రాస్తాను, ప్రొఫెసర్ రమేష్ ఈజ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నేను క్లియర్గా రాస్తాను. ఎందుకంటే దే షుడ్ నాట్ బి మిస్కమ్యూనికేషన్. నేనేదో ఒక జర్నలిస్ట్ని అని చెప్పి, నేనేదో జర్నలిస్ట్ని అని, ఏదో ఒక ఎనలిస్ట్ని అని చెప్పి ఒక ముసుగులో ముసుగు వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని డిస్క్రిప్షన్లో రాసి నేను వీడియోలు పెడుతున్నా. ఓకే అలాగే
సరే ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు టెలివిజన్ ఛానల్స్లో ఒక పార్టీని కార్యకర్తల్లాగా పనిచేశారు. కొన్ని టెలివిజన్ ఛానల్స్ కార్యకర్తలాగా పనిచేశారు. ఇప్పుడు సాక్షి కూడా అంతే, కార్యకర్త. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాక్షి. ఓకే, బట్ మిగతా ఛానల్స్ని ఎందుకు బ్లాక్ చేశారు? ఎందుకంటే ఫేవరబుల్గా ఉంటే బ్లాక్. అంటే ఫేవరబుల్గా ఉన్నా కూడా మీరు బ్లాక్ చేస్తారా? ఫేవరబుల్గా ఉన్న బ్లాక్ చేస్తారా? అంటే పక్కాగా 100% మీ వచ్చి భజన చేస్తేనే, ఒక పార్టీకి భజన చేస్తేనే మీరు వదులుతారు, లేకపోతే వదలరా? జర్నలిజం మీద కూడా ఉక్కుపాతం అనేది ఏమో వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయాలి మనం అంతా. మరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు పోతే ఏమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు? అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ అతను రాశాడు. అతనేం రాశాడు నేను చదువుతాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ అతను ఇక్కడ ఏమని రాశాడు అని నేను చదువుతున్నా, వినండి. వీళ్ళేం ప్రచారం చేశారు? ప్రచారం చేశారు కాదు, చేస్తున్నారు. ఇప్పటికి 4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎవడో రాయి తీసుకుని కొట్టాడంట జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో ఇల్లుని, ఆయన ఇల్లుని బయలు కొట్టాడంట. ఇండియన్ ఎక్స్ప్రెస్ అతను ఏం రాశాడు ఆర్టికల్ అంటే న్యూస్ చదువుతున్నా. వెన్ హీ రీచ్డ్ హిస్ రెసిడెన్స్ ఇన్ పులివెందుల, ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పార్టీ యాక్టివిస్ట్స్ అండ్ సింపథైజర్స్ రష్ టు మీట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల వెళ్ళిన తర్వాత అనేక మంది ప్రజలు ఆయన కలవటానికి పార్టీ వర్కర్సు పరిగెత్తుకుంటూ వచ్చారట జగన్ గారిని. ఏ మైనర్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ ప్రివైల్డ్. కొద్దిగా తోపులాట, తొక్కిసలాట లాగా జరిగింది. 151 సీట్లు ఉన్న ఒక వ్యక్తి 11 సీట్లకి పడిపోయినా కూడా అంత క్రేజ్ తగ్గలేదంటే, తొక్కిసలాట జరిగిందంటే అర్థం చేసుకుని ఆయనకున్న క్రేజ్ని, అంత క్రేజ్ ఉన్న పర్సన్ రాయి తీసుకొని కూడా తూరుకుంటారా? అసలు పులివెందుల జగన్ గారి ఇంటి మీద రాయి ఎత్తాడు, వాడిని బతకనిస్తారు అక్కడ? అంతమంది కార్యకర్తల మధ్యలో నుంచి కొట్టరు అక్కడ వాళ్ళు. కార్యకర్తలు కొడతారు కదా, సరే జగన్ గారు కొట్టపోయిన కార్యకర్తలు కొడతారుగా. ఓకే, ప్రచారం ఏం చేశారు వీళ్ళు? రాయి తీసుకుని కొట్టారు, వ్యతిరేకత వచ్చింది. ఇన్ని రోజులకు ఇప్పుడు దాకా తాడేపల్లిలో ఉండి ఇప్పుడు పులివెందులకు వస్తావా అని చెప్పి రాయి తీసుకుని కొట్టారు. ఒక్కోసారి ఆ న్యూస్ చూస్తే నవ్వుకోవడం తప్ప మనం చేసేది ఏంది? మనం జస్ట్ నవ్వుకోవాలంతే. ఆ న్యూస్ అవంతా చూసిన తర్వాత మనం ఏం చేయలేము. దట్ ఈస్ ద స్ట్రాటజీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ లాస్ట్ 5 years నుంచి. అదే స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ స్ట్రాటజీతో సక్సెస్ అయ్యి జగన్ గారిని సక్సెస్ఫుల్గా దించారు కదా. ఇంకా అదే స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అతనేం రాశాడు? మైనర్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ ప్రివైల్డ్. సో వన్ ఆఫ్ ది విండోస్ పేన్ ఆఫ్ ది హౌస్ బ్రోక్. ఈ తొక్కిసట్లాట్లో కొద్దిగా ఒక గ్లాస్ పగిలిపోయిందంట. ఈ పాయింట్ కూడా రాశాడు. ది ఇన్సిడెంట్ స్పార్క్డ్ ఏ సోషల్ మీడియా ఫ్రెంజీ దట్ సమ్మన్ హ్యాడ్ పెల్టెడ్ స్టోన్స్ అట్ జగన్స్ హౌస్. ఎవడో ఒక రాయి తీసుకుని జగన్ గారి ఇంటి మీద రాయి తీసుకుని కొట్టారని సోషల్ మీడియాలో ట్రిగ్గర్ చేశారు వీళ్ళకి కావాలని. ఓకే, అంటే న్యూస్ని మీరు కొద్ది గొప్ప న్యూట్రల్గా ఉన్న న్యూస్ ఛానల్స్ని మీరు బ్లాక్ చేసి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే ఛానల్స్కి టైం వచ్చింది. మనం ఏం చేస్తాం? వాళ్ళ టైం వచ్చింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే టైం వచ్చింది. కంటిన్యూస్గా థంబ్నెయిల్స్ పెట్టడం కొట్టడం. బట్ ఏదో ఒక రోజు ఇప్పుడు పులివెందుల్లో రాయి తీసుకుని కొట్టారు అని చెప్పి వీళ్ళు స్ప్రెడ్ చేశారు. అక్కడ పులివెందు ప్రజలకు తెలుసుగా. అంటే అరే ఈ ఛానల్స్ ఇలా ఫేక్ స్ప్రెడ్ చేస్తారా అని చెప్పి అక్కడ పులివెందుల ప్రజలు మొత్తం తెలిసింది. మిగతా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి తెలిసిందిగా. ఇదే న్యూస్ ఇంకోసారి వేస్తాడు ఫేక్ న్యూస్. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇలానే ఫేక్ న్యూస్ వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 5 సంవత్సరాల్లో ఈ టెలివిజన్ ఛానల్స్ ఏవైతే ఫేక్ న్యూస్ వేసే టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వాళ్ళు కంటిన్యూస్గా ఫేక్ న్యూస్ వేసుకుంటూ పోవాలి. ప్రజలకు అర్థం అవ్వాలి ఇదంతా పెద్ద ఫేక్ న్యూస్ ఛానల్స్ రా అని చెప్పి ప్రజలకు అర్థమయ్యి అటు చూడటం మానేస్తారు. సరిపోయింది అప్పుడు. ఇంకా అదే కోరుకుంటున్నాను నేనంతా. అదే కనీసం మీడియా ఇప్పుడు
అవన్నీ జగన్ గారి ఇంటికెళ్తే తొక్కిసలాట్లో గ్లాస్ పగిలితే ఇదిగో జగన్ గారింటి మీద రాయేశారు. అది న్యూసా? ఎన్ని న్యూస్ లేవు. ఇప్పుడు అమ్మ చీరాల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారు. చీరాల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారు. అంటే రేప్ చేసి రేప్ అండ్ మర్డర్ అని పేపర్లో వచ్చింది. నాకు కరెక్ట్గా తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు ఇంతవరకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే 24 అవర్స్లో రావాలి కదా. ఎందుకు మీడియాకి ఇవ్వాలి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్? అమ్మాయిని రేప్ చేశారా, హత్య చేశారా, ఏం జరిగింది? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? ఒక అమ్మాయిని రైల్వే ట్రాక్ పక్కన బట్టలు లేకుండా అమ్మాయి కింద పడి ఉండి హత్య చేయబడి ఉంది అమ్మాయి. వీళ్ళు వెళ్ళారు, 10 లక్షలు ఇచ్చారు, అమ్మాయిని తీసుకురాలేము, మేము అండగా ఉంటాం, 10 లక్షలు ఇచ్చారు, ఫైన్. బట్ వాట్ ఈస్ అప్డేట్ ఆఫ్ దట్ కేస్? మీడియా ఛానల్ దాని గురించి మాట్లాడకుండా జగన్ గారి ఇంటి దగ్గర గ్లాస్ పగిలింది, గ్లాస్ ఇంపార్టెంటా, ఒక అమ్మాయి ఇంపార్టెంటా, పగిలిపోయిన అమ్మాయి ఇంపార్టెంటా? అదే చీరల్లో ఇది వాడేమో కత్తి తీసుకుని పొడిచాడంట వాడు పక్కన అద్దరు తిట్టుకొని. ఆ న్యూస్ ఎందుకు వేయట్లేదు? జగన్ గారి ఇంటి మీద గ్లాస్ పగిలిపోయింది, అది న్యూసా? అమ్మాయి హత్య చేస్తే అది న్యూస్ కాదు. వీడెవడో చీరల్లో తన్నుకుంటే అది న్యూస్ కాదు. ఇది ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్కి సంబంధించి నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందంట. ఇది ఏ పేపర్ రాశాడు? ఎకనామిక్ టైమ్స్ అతను రాశాడు. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పోర్ట్లు కట్టించారు, ఫిషింగ్ ల్యాండ్స్ కట్టించారు. దానివల్ల ఫిషరీస్లో ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ని క్రాస్ చేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది. అదొక న్యూస్. అది అసలు ఎంత పెద్ద న్యూస్ అది? భారతదేశంలో వి బికేమ్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ బికేమ్ నెంబర్ 1. అది న్యూస్ కాదా? అవన్నీ వదిలేసి జగన్ గారింటి మీద గ్లాస్ పగిలింది, టాయిలెట్లో ట్యాప్ ఇరిగింది, ఇవి న్యూస్లు చేసుకొని నేను ఎంతకాలం చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.